మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 11వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో, మీ జీవితాల్లో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకుంటారని దేవుడు అంటూ ఉన్నాడు. సహోదరుడా, దేవుని హస్తము అనే మాట దైవ గ్రంథములో ఎక్కువ సార్లుగా వినబడుతున్నటువంటి గ్రంథములు 2 కలవు. ఒకటి ఎజ్రా, 2 నెహెమ్యా. ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము పడిపోయినటువంటి గోడలను కట్టేది ఒక గ్రంథము అయితే, సహోదరుడా, దేవుని ప్రజలను తిరిగి ఒక భక్తి జీవితంలో నిలబెట్టేది మరి ఒక గ్రంథము. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ 2 గ్రంథాల్లో ఇద్దరితో దేవుడు హస్తాన్ని గురించి వారు పదే పదే ప్రస్తావించినట్లుగా మనం చూడగలము. ఒకరిని క్రమపరచేది, రెండోది పడిపోయిన వాటిని లేవనెత్తేది. ప్రియ సహోదరుడా, దేవదేవుడు నీ జీవితంలో ఇప్పటికే క్రమము లేనటువంటి ఒక వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉన్నప్పటికీ, ఎజ్రా వలె పడిపోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టడానికి దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. అది ఆర్థిక పరిస్థితి అయినా, లేక ఆరోగ్య పరిస్థితి అయినా, కుటుంబ పరిస్థితి అయినా, మానసిక పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలో నీవు జీవిస్తూ పడిపోయినా, క్రమము లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నా, దేవుని కృప, దేవుని కరుణ, దేవుని హస్తము నిన్ను నిలవబెట్టును. నిన్ను నిలవబెట్టి ఉన్నతమైన స్థితిలో దేవదేవుడు నిన్ను నిలబెడతాడు. పదే పదే ఈ గ్రంథములో అత్యధికము ఎక్కువ సార్లుగా రాయబడినటువంటి మాట దేవుని హస్తము, దేవుని కరుణాహస్తము, దేవుని హస్తము అని రాయబడి ఉంటుంది. సహోదరుడా, దేవుని హస్తము నిన్ను ఆదుకుంటానని దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు గనుక ఆ దేవుని వైపు చూస్తూ ఒకసారి దైవ గ్రంథాన్ని నీవు నేటి నుండి ధ్యానంలోనికి పెట్టుకో. నెహెమ్యా, ఎజ్రా 2 గ్రంథాలను చదువు. వారు ఏ వాటిని పడిపోయిన వాటిని తిరిగి లేవనెత్తారో నీ జీవితంలో కూడా చిందరవందరైపోయినటువంటిది, చూడటానికి ప్రాకారం లేనటువంటి నీ జీవితాన్ని ప్రాకారంలో నిలబెట్టి దేవుని కరుణాహస్తము నీకు తోడుగా ఉండి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఉన్నతమైన స్థితిలో దేవదేవుడు నిలిపి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా ఆయన నిలబెట్టునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి నీ కరుణాహస్తము తోడుగా ఉండి నీ ఆత్మ సహాయమును చేసి వారిని బలపరిచి, స్థిరపరిచి, కృపచూపి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిధితో సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.